నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వివేక హత్యలో అందరి నోట జగన్ భారతిరెడ్డి పేర్లే వినిపిస్తున్నాయి చిత్తూరు టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు వ్యాఖ్య దళిత బంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి జవహర్ నగర్ ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్ దేశ ప్రజలంతా ఆలోచనలను పంచుకునే బృహత్తర వేదిక మన్ కీ బాత్ నిర్మల్ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్య సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు తరలిరండి బీసీ ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు తుల్జారాం గౌడ్ పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి పేర్లు అనుమానితులుగా ఉన్నట్లు అందరి నోటా వినిపిస్తోందని చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు వ్యాఖ్యానించారు చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ 2019 మార్చి 14వ తేదీన లోటస్ పాండ్లోని జగన్మోహన్ రెడ్డితో ఓఎస్డీ ఐఏఎస్ ఎమ్మెల్సీలతో పాటు మరొకరు సమావేశమయ్యారని అదే సమయంలో వివేకానంద హత్య జరిగిన స్థలం నుంచి అవినాష్ రెడ్డి సెల్ ఫోన్ నుండి మెసేజ్లు వెళ్లిన ఘటనపై సిబిఐ విచారణ జరుపుతోందని అన్నారు ఈ నేపథ్యంలో వివేక హత్యకు ప్రధాన సూత్రధారి పాత్రధారులు జగన్ భారతిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయని చాలా మంది అనుమానిస్తున్నారని తెలిపారు మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ చంద్రబాబు సమర్థ పాలనను సూపర్ స్టార్ రజనీకాంత్ గొప్పగా చెప్పడం పట్ల వైసీపీ నాయకులు అక్కస్ను వెళ్లగక్కారని మండిపడ్డారు వివేక హత్య కేసులో నిందితులు ఎవరో సిబిఐ ఆధారాలతో సహా వెల్లడించిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటీల సురేంద్ర తెలిపారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు జగన్ కుటుంబానికి చెందిన వారేనని చంద్రబాబు నాయుడుపై నిందలు వేసిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలని అన్నారు రోజు ఒక డ్రామా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం కూడా స్టేట్ డెవలప్మెంట్ అంతా పక్కన పెట్టేసి ఈ ఫ్యామిలీని ఎట్లా రక్షించుకుందాం ఎట్లా ఆస్తులు సంపాదించుకుందాం ఎట్లా ఆస్తులు పొందకూడదాం అంతా కూడా స్టేట్ని అధోగతి పాలు చేస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేయాలంటే బీహార్ని కంపేర్ చేసే పరిస్థితి వచ్చేసాం మనం ఇవాళ బీహార్ కూడా మనకన్నా ముందెళ్ళిపోయింది డెవలప్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ అన్నింటిలో కూడా నేరాల్లో కానీ అన్నింటిలో కూడా మనకన్నా ముందు వాళ్ళు మెరుగుపడ్డారు మనం వెనకబడిపోతున్నాం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియాలో గర్వకారణం ఇంకా చెప్పడం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవాడు వచ్చింది కాబట్టి నీకు ఈ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ కావాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే డెవలప్ అవుతుంది అని చెప్పారు దాన్ని జీర్ణించుకోలేకుండా మరి మీరు అనవసరంగా ఇవన్నీ చెప్పడం మాత్రం మంచి పద్ధతి కాదు రోజా నీ తీరు మార్చుకో జబర్దస్తి గేములు కాదు చెప్పకూడదు తిన్నాడు దాన్ని చెప్పు మొదలు నువ్వు ఎందుకు పోయాడో చెప్పకూడదు తినేదానికి 16 నెలలు జైలుకి ఎందుకు పోయినాడో దానికి చెప్పు తల్లి మిగతా మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు దయచేసి నీ పద్ధతి మార్చుకో లేకపోతే ప్రజలు మాత్రం నీకు తప్పకుండా కూడా వాడితో పూజ చేస్తారు థ్యాంక్ యూ అదేవిధంగా భారతి గారికి చూపిస్తా ఉంది మరి ఇవన్నీ చెప్తే అప్పుడు మీకు మంచిగా ఉంటుందా దయచేసి ఎవరైనా బయట నుంచి వచ్చిన మంచి సినిమా యాక్టర్ అయినా ఆయన రాజకీయాల గురించి మాట్లాడలేదు అక్కడ వచ్చినప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నీకు ఈ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ కావాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే డెవలప్ అవుతుంది అని చెప్పారు దాన్ని జీర్ణించుకోలేకుండా మరి మీరు అనవసరంగా ఇవన్నీ చెప్పడం మాత్రం మంచి పద్ధతి కాదు రోజా నీ తీరు మార్చుకో జబర్దస్తి గేములు కాదు చెప్పకూడదు తిన్నాడు దాన్ని చెప్పు మొదలు నువ్వు ఎందుకు పోయాడో చెప్పకూడదు తినేదానికి 16 నెలలు జైలుకి ఎందుకు పోయినాడో దానికి చెప్పు తల్లి మిగతా మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు దయచేసి నీ పద్ధతి మార్చుకో లేకపోతే ప్రజలు మాత్రం నీకు తప్పకుండా కూడా వాడితో పూజ చేస్తారు థ్యాంక్ యూ దళిత బంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని మేడ్చల్ జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయకుండా మందలించి వదిలేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులైన వదలను అన్న సీఎం తన పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు అవినీతి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే ఎంఆర్పీఎస్ అగ్రనేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఎలక్షన్లకు సిద్ధం చేస్తూనే దళిత బంధు పథకంలో 40 నుంచి 42 మంది ఎమ్మెల్యేలు 2 లక్షల నుంచి 3 లక్షలుగా తీసుకున్నట్టుగా మీ అవినీతి చిట్ట నా చేతిలో ఉందని చెప్పేసి మొన్న ఎమ్మెల్యేలను హెచ్చరించడం జరిగింది. దానికి నిరసనగా మహాజన నేత ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ అధినేత గౌరవ మందకృష్ణ మాదిగ గారు నిన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి ప్రకటన చేసిన ప్రకటనకు సవాల్గా విసురుతూ గతంలో ముఖ్యమంత్రి గారు నా ప్రభుత్వంలో ఎవరు అవినీతికి పాల్పడ్డా అది నా కొడుకు కానీ నా బిడ్డ కానీ అవినీతి చిట్ట బయట పడితే వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేస్తామని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి మరి మొన్న ఆయన ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ రాష్ట్రంలో అమలు పడుతున్న దళిత బంధు స్కీము అమలులో ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 2 నుంచి 3 లక్షలుగా తీసుకున్నట్టుగా మీ అవినీతి చిట్ట నా చేతిలో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ప్రకటన చేస్తే మరి ఆ ప్రకటనకు ఈ రాష్ట్రంలోని హైకోర్టు సుమోటోగా స్వీకరించి మరి ఆ అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను లిస్టు బయటపెట్టి తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరుగుతూ ఉందో ముఖ్యమంత్రి గారు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తూ ఉన్నాడా? మరి మీ చిట్ట మీ దగ్గర ఉంటే ఎందుకు ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయట్లేదు, వాళ్ళ మీద చర్యలను తీసుకోలేదని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మహాజన పక్షాన మరి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఆ ఒక అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టను బయటపెట్టి బర్తరఫ్ చేయకపోతే ప్రభుత్వాన్ని కూల్చడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలను మొత్తం కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతామని చెప్పేసి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు డిమాండ్ చేస్తూ వర్ధిల్లాలి సామాజిక పరివర్తనలు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం బర్తరఫ్ చేయాలి అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అదే బాబుజీ గారి ముందర ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే దళిత బంధు ఇస్తూ దాంట్లో ఎమ్మెల్యేలు 1,00,000 నుంచి 3 లక్షల వరకు కమిషన్లు కొట్టుకుంటూ ఇచ్చినట్టే ఇచ్చి 3 లక్షలు తీసుకుంటున్నారు. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారే చెప్పారు, దాంట్లో మా ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉన్నది, అది బయట పెడతానని అన్నాడు. అది బయట పెట్టి దళితులకు న్యాయం చేయి 10 లక్షలు ఇవ్వండి, ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి మళ్ళీ పార్టీలోకి రాకుండా చేయాలని మా ఎంఆర్పిఎస్ తరఫున మా మందకృష్ణ ఆదేశాల మేరకు డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ జై. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమం సందర్భంగా నిర్మల్లో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించారు. మన్ కీ బాత్ కేవలం కార్యక్రమం మాత్రమే కాదని ఇది దేశ ప్రజలంతా ఆలోచనలను పంచుకునే బృహత్తర వేదిక అని అభిప్రాయపడ్డారు. ఇన్ని రోజుల ప్రయాణాన్ని ఓ ఆధ్యాత్మిక యాత్రగా ప్రధాని నిర్వహించారని తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో స్వచ్ఛ భారత్ అభియాన్ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ఇలా ఏ కార్యక్రమమైనా సరే అది మన్ కీ బాత్తో ముడిపడిందని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిందని సెల్ఫీ విత్ డాటర్ అనే ఇనిషియేటివ్కి కూడా భారీ స్పందన వచ్చిందని గుర్తు చేశారు. దేశ ప్రజలందరితో కనెక్ట్ అవ్వడానికి మన్ కీ బాత్ ఓ వేదికలా ఉపయోగపడుతోందని, అందుకే దేశమంతా ఈ 100వ ఎపిసోడ్ను పండుగలా జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. मन की बात का ये प्रयास बहुत खास संदेश यूनेस्को की डीजी ऑड्रे और जुलेका उन्होंने सभी देशवासियों को 100 एपिसोड। आइए पहले यूनेस्को की डीजी के मन की बात सुनते हैं। Namaste, Excellency, Dear Prime Minister. On behalf of partnerships together in all areas of our mandate, education, science, culture. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో మే 2వ తేదీన జరిగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లాలోని గౌడ్ సోదరులు, గౌడ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తుల్జారాం గౌడ్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 25న కోషట్పల్లిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌడ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గౌడ్ సంఘం జిల్లా కార్యదర్శి శంకరయ్య గౌడ్, మర్పల్లి మండల సంఘం అధ్యక్షుడు నాయబ్ గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, కార్యదర్శి వీరేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కుల్కచర్లలో జరిగేటటువంటి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు
మరపల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి జిల్లాలోని అన్ని మండలాలకు చెప్పడం జరిగింది. ఈ యొక్క విజయావిష్కరణను విజయవంతం చేయాలని కోరుతున్నాం. మన జాతీయ అధ్యక్షులు రామారావు గారు, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ గౌడ్, ఆయల వెంకన్న గారు, మరియు జిల్లా అధ్యక్షులు మల్కార్జున గౌడ్ గారు, మరి అనిల్ గౌడ్ గారు, వీళ్ళందరూ వచ్చి మా గ్రామానికి వచ్చి మా ప్రోగ్రాంను సక్సెస్ చేసేందుకు, అదేవిధంగా జిల్లాల గౌడ సంఘ నాయకులు, మరి ఇతర మండలాలు, కోయిరు మండలు, మున్పల్లి మండలు, సదాశివపేట మండలు, మోహన్పేట మండలం, అన్ని మండలాల సోరు వచ్చి మా గ్రామాన్ని విగ్రహ ప్రతిష్ట కానీ జాతర కానీ వచ్చి సక్సెస్ చేసేందుకు మా గౌడ సంఘ మండల తరఫు నుంచి, మా గ్రామ సోదరుల తరఫు అందరి నుంచి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉన్న 25 ఏప్రిల్ 25 నాడు కొంషెట్పల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ స్థాపనకు మా తెలంగాణ గౌడ కులస్తులందరూ మారుమూల గ్రామమైన కొంషెట్పల్లికి మహాజనంగా తరలి వచ్చినందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంకెక్క మన పల్లె లక్ష్మణ్ గౌడు, రామారావు గౌడు, ఐలి వెంకన్న గౌడు, అదే కాకుండా రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చిండ్రు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చెయ్యాలి. మేము చేస్తే మా అందరి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీమాత జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆర్యవైశ్యులంతా శివకేశవ ఆలయాల నుండి 108 కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి పోతుగల్ రోడ్లోని కూరగాయల మార్కెట్ శివాలయంలో వాసవీమాత అమ్మవారికి వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో అభిషేకాలు నిర్వహించారు. చందా విజయ్ కుమార్ దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సభ్యులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కృప వల్ల అందరూ బాగుండాలని ప్రతి ఏటా వాసవీమాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆర్యవైశ్య మహిళలు, సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ముస్తాబాద్ గ్రామంలో వెంకటేశ్వరుని మందిరం దగ్గర నుంచి శివకేశవ ఆలయం నుంచి 108 కలశాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా ముస్తాబాద్లో గల శివాలయంలో 108 కలశాలు స్థాపన చేసి అనంతరము అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించి కుంకుమార్చన చేసి అనంతరము అన్నప్రసాదన ఇతర కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. తీర్థప్రసాదములు. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ మరియు గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని కోరుచున్నాము. జై వాసవి మాత. ముస్తాబాద్ మండల ఆర్యవైశ్య సభ్యులంతా కలిసి శివకేశవ ఆలయం నుంచి మన జగమయ్య శివాలయం వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగినాయి. శోభయాత్రగా వచ్చినాము. 108 కలశాలతో శోభయాత్రగా వచ్చినాము. మేము అంగరంగ వైభవంగా వైశ్యులంతా సహకరించి మంచిగా అందరూ పాల్గొన్నారు. వాసవి అందరు ఇప్పుడు భోజన కార్యక్రమాలు ఉన్న విజయ్ కుమార్ సార్ ఇంట్లో కూడా అందరూ భోజనాలు చేసి తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళగలరని కోరుతున్నాం. 108 కలశాలతో వాసవి కన్యకా పరమేశ్వరి వెంకటేశ్వర టెంపుల్ నుంచి శివాలయం వరకు ఊరేగింపు చేసి దాన్ని అభిషేకం చేయించి మహిళలు మరియు యువకులు అందరూ కార్యకర్తలు వచ్చి దాన్ని ఊరేగింపు చేసి ఆ తీర్థప్రసాదాలు తీసుకొని
మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి బీజేపీ నేత రవికుమార్ యాదవ్ అన్నారు. 100వ మన్ కీ బాత్ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడిన నేపథ్యంలో వివేకానంద నగర్ డివిజన్ పరిధి దీనబంధు కాలనీలో స్థానిక ప్రజలతో కలిసి మన్ కీ బాత్ను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్ కీ బాత్తో జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జరుగుతున్న పరిస్థితులను ప్రజలకు ప్రధాని వివరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి కూడా ప్రశంసలు వస్తుండడం ఎంతో ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ప్రధానమంత్రి మోదీ నిర్వహించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. नमस्कार सुनील जी। नमस्कार सर, मेरी खुशी बहुत बढ़ गई है सर आपकी आवाज सुनकर। सुनील जी, सेल्फी विद डॉटर हर किसी को याद है। अब जब इसकी फिर चर्चा हो रही है तो आपको कैसा लग रहा है? प्रधानमंत्री की वजह से देश की बेटियों के चेहरे पर लगातार मुस्कान बढ़ रही है। बहुत बहुत धन्यवाद सुनील जी। जी शुक्रिया। साथियों, मुझे इस बात का बहुत संतोष है कि मन की बात में हमने देश की नारी शक्ति की सैकड़ों प्रेरणादायी गाथाओं का जिक्र किया है। लेकर स्पेस स्टार्टअप तक की चर्चा मन की बात में की है। साथियों, आपको याद होगा कुछ एपिसोड पहले मैंने मन की बात కార్యక్రమం 100వ ఎపిసోడు 140 కోట్ల జనాభాని మరి హృదయాలను దోచుకున్నటువంటి మన దేశ ప్రధాని ప్రత్యేకమైన ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు చాలా అంశాలు ఈ 100వ ఎపిసోడ్ వరకు ఎన్నో అంశాల గురించి ఆయన చర్చ జరిపిండు. మరి ముఖ్యంగా ఉపాధి కల్పించడమే కానీ, బొమ్మల విషయమే కానీ, చెక్క బొమ్మల విషయమే కానీ, మరి మహిళలకు ఉపాధి కల్పించడమే కానీ, ఇలా లోటస్ పూల గురించి కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, ఇలా హిమాలయస్ని అక్కడ జరుగుతున్నటువంటి చెత్త క్లీనింగే కానీ, ఈ రకంగా మన్ కీ బాత్లో వచ్చిన తర్వాత ఆదరణ పెరిగి మరి వోకల్ ఫర్ లోకల్, లోకల్ నుంచి గ్లోబల్కి మారినటువంటి ఘనత మరి మన భారతదేశాన్ని తీసుకుపోయినటువంటి ఘనత మరి మన్ కీ బాత్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషమైన విషయం. ఈ రకంగా మన ప్రధాని మనకి టైం కేటాయించడం, ప్రతి ఒక్క దగ్గర నుంచి అన్ని విషయాలు ప్రతి ఒక్కరికి తెలపడం, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి అంశాన్ని ప్రజలకు తెలపడం చాలా సంతోషమైన విషయం. ఎన్నడూ లేని విధంగా ఈ రకంగా మనకి 140 కోట్ల మందిని మరి ఆయనని ఆకర్షించుకోవడం చాలా గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్రలో డాక్టర్ చెన్నంనేని వికాస్ పాల్గొని అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, గ్రామ ప్రజలు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పిఎన్టీ కాలనీలో విరాజ్ అకాడమీ వ్యవస్థాపకుడు వెలుగు సంజీవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అకాడమీని కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి తరగతులతో పాటు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ట్యూషన్స్ చెప్తామని అన్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో ఐఐటి ఫౌండేషన్ కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
and my qualification is MSc BEd, MSc Physics. My specification is MSc Physics. My institute is Viraj Academy. Tuitions for 4th to 12th class, intermediate second year work. All streams, BE, BTech also I am providing for BE, BTech. Class to 12th class, intermediate second year, all streams. And BE, BTech also I am providing home tuitions and tuitions. Tutors also providing. మన బోడుపల్ కార్పొరేషన్లో 5th డివిజన్లో సంజీవ్ ట్యూషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మదర్ డైరీ డైరెక్టర్ శ్రీకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా కాలనీ వాసులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. మంచి మా ఏరియాలో ఒక మంచి ట్యూషన్ వచ్చింది, సంతోషం. మా పిల్లలకు అందుబాటులో అటు రోడ్డు దాటాలంటే ఇప్పుడు ట్రాఫిక్ బాగా ఉంది అని మీకు కూడా నా కోఆపరేషన్ ఉంటుంది. ఇంకా మీరు ఇలాంటి ట్యూషన్స్ ఇంకా పెట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో ముస్తాబాద్ శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ ఎర్రవెల్లి అనురాధ, డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన కీళ్లు ఎముకల వైద్యుడు డాక్టర్ రాజేష్ చౌదరి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కలకొండ కిషన్ రావు మాట్లాడుతూ శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ వైద్యులు ఎర్రవెల్లి అనురాధ, చంద్రశేఖర్ తమ గ్రామాన్ని ఎంచుకొని పేదలకు ఉచితంగా సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ గ్రామీణ ప్రాంత ప్రజలకు 35 ఏళ్ల నుండి ఉచిత వైద్య శిబిరాల ద్వారా సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ, బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు దమ్మా రవీందర్ రెడ్డి, జల్లా వెంకటస్వామి, తిరుమల నర్సింగ్ హోమ్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యం లోపల గత 37 సంవత్సరాల నుంచి గ్రామీణ పేద ప్రజల కోసం వైద్యం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆర్థోపెడిక్ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మా నర్సింగ్ హోమ్ ఆధ్వర్యం లోపల అన్ని గ్రామాల లోపల పేద ప్రజల కోసం రకరకాల ఫ్యాకల్టీస్ యొక్క వైద్య సేవల్ని ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టడము, తర్వాత పేద ప్రజల కోసం ఉచితంగా వైద్యం కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ క్యాంపు పెట్టినాము. ఇప్పుడు డాక్టర్ రాజేష్ గారు ఆర్థోపెడిక్ సర్జన్, ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఆర్థోపెడిక్ చేసినారు. వారు ఇప్పుడు ముస్తాబాద్ తిరుమల నర్సింగ్ హోమ్లో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నారు. వారు ఈరోజు ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈరోజు మా గ్రామం మూలంగా వారు ఫస్ట్ మా తిరుమతి ఎంచుకోవడం, వారికి మా తిరుమతి గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ మా గ్రామం వారికి ఎంచుకున్నందుకు మా గ్రామ ప్రజలు కూడా వారు ఉత్సాహంగా మాకు డాక్టర్ కూడా ఇంతకుముందు కూడా ఏ విధంగా సేవలు అందించారో ఇప్పుడు కూడా మా ఊరికి అది చేసినందుకు వారు కూడా అందరూ సంతోషంగా వారు కూడా డాక్టర్ సాబ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా అందరూ కలిశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ బొక్కల గురించి ప్రత్యేకంగా వారు ఇప్పుడు తమిళనాడు నుంచి మిషన్ తెప్పించి మా గ్రామంలో మొదటగా తీసుకున్నందుకు
వారికి డాక్టర్ మేడం గారికి ఇద్దరికి మాకు ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం మా గ్రామం నుంచి. అదేవిధంగా ఈసుంటి కార్యక్రమాలు మన మండలంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా వారు తీసుకున్నందుకు మా మండలి తరఫు నుంచి కూడా వారికి మా గ్రామం నుంచి మండలి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వరంగల్లోని గంగా హాస్పిటల్స్ ధర్మరుద్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దిడ్డి శ్రావణ్ కుమార్ జన్మదినం సందర్భంగా గంగా హాస్పిటల్స్లో 400 మందికి ఉచిత ఓపీ సేవలు కల్పించారు. అనంతరం 500 మందికి అన్నదానం నిర్వహించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ దిడ్డి స్వప్నలత, హాస్పిటల్ సిబ్బంది, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మహానగర ప్రేక్షకులకు నా శుభాభినందనలు. ఈరోజు నా జన్మదిన సందర్భముగా ఆదివారం 30వ తారీఖు 40 ఏట ప్రవేశించిన సందర్భముగా ప్రతి మనిషి 80 ఏళ్ళు బతికే ప్రతి మనిషి మొదటి 40 ఏళ్ళు ఎదగాలని, తర్వాత 40 ఏళ్ళు మిగతా వారిని ఎదిగించాలన్నట్టుగా ఉంటుంది. సో దాని ప్రకారంగా మేము ఈ 40వ జన్మదినమును ఉచిత మెగా అన్నదానము మరియు ఉచిత మెగా వైద్య శిబిరంని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం గంగా హాస్పిటల్లో మరియు ధర్మరుద్ర క్లినిక్ నందు 2 క్లినిక్స్లో జరిపినాము. ఈ శిబిరం నందు సుమారుగా 400 నుంచి 500 మందికి ఉచితంగా రక్త పరీక్షలు, ఎక్స్రేలు మరియు ఓపీ చేయడం జరిగింది. ఎట్టి శిబిరంలో అవసరమైన శస్త్రచికిత్సలు ఉన్న పేషెంట్లకు కూడా ముందు మా సహాయకార్థం తక్కువ ధరకు చేయాలని అనుకున్నాము. ఇట్టి ముందు ఈ సేవలను మాకు సాధ్యమైనంతగా హెల్ప్ చేసి చేస్తాం. అలాగే నా ఈ జన్మదినమున నన్ను కలిసి నాకు దీవెనలు ఇచ్చిన వారందరికీ మరియు శుభాభినందనలు చెప్పిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నేను డాక్టర్ దిడ్డి శ్రవణ్ కుమార్, ఎంఎస్ ఆర్థో, గంగా హాస్పిటల్ ఆర్థోపెడిషియన్ని, మరియు మా వైఫ్ డాక్టర్ దిడ్డి స్వప్నలత, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మా హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ సేవలు కలవు. అలాగే డబ్బులతో కూడిన శస్త్రచికిత్సలను కూడా మధ్యతరగతి వరకు అతి తక్కువ ధరలో చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వివేక హత్యలో అందరి నోట జగన్ భారతిరెడ్డి పేర్లే వినిపిస్తున్నాయి. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు వ్యాఖ్య. దళిత బంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి. జవహర్ నగర్ ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. దేశ ప్రజలంతా ఆలోచనలను పంచుకునే బృహత్తర వేదిక మన్ కీ బాత్. నిర్మల్ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్య.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు తరలిరండి. బీసీ ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు తుల్జారాం గౌడ్ పిలుపు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.